ఒక యంత్రం పాడైనప్పుడు లేదా మ్మ్, మన శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడం చాలా సులభం. అవును, చాలా సులభం. కంటికి కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు మన కాలు విరిగిందనుకోండి. హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళొక ఎక్స్రే తీస్తారు. ఆ ఫిలిం మీద ఎముక ఎక్కడ విరిగిందో ఆ పగులు ఒక తెల్లటి గీతలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ కరెక్ట్. డాక్టర్ కూడా వెంటనే దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ విరిగింది అని చెప్పేస్తారు. అవునవును. దీనికి మనం ప్లాస్టర్ వేసి ఒక 6 వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చాలా క్లియర్గా చెప్పేస్తారు. అదంతా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ పనిలాగా చాలా స్పష్టంగా ఉంటుంది కదా. అది నిజమే. విరిగింది లేదా విరగలేదు, దానికి రెండే వైపులుంటాయి. మనకు అలా కంటికి కనిపించే విషయాలు అంటే సులభంగా అర్థం చేసుకొని ఒక పద్ధతిలో పరిష్కరించడానికి వీలైన విషయాలంటే చాలా ఇష్టం. అవును, మనకొక భద్రతాభావాన్నిస్తాయి కదా అవి. ఖచ్చితంగా. అసలు సమస్య ఇది, పరిష్కారం ఇది అని తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ఊరట లభిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మన దైనందిన జీవితంలోని మానసిక సమస్యల విషయానికి వస్తే పరిస్థితి అలా ఉండదు. ఆఫీసులో ఎదురయ్యే విపరీతమైన ఒత్తిడి లేదా ట్రాఫిక్లో ఎవరైనా అడ్డంగా వస్తే కట్టలు తెంచుకునే కోపం లాంటివి. కుటుంబ సభ్యులతో వచ్చే మనస్పర్ధలు కూడా. కరెక్ట్. అలాగే రాత్రి పడుకునే ముందు మనసును తొలిచేసే ఆందోళన, వీటన్నింటికీ ఆ ఎక్స్రే యంత్రం పనిచేయదు గదా. మనం చూస్తున్న ఈ మానసిక ప్రపంచం ఏమాత్రం స్పష్టంగా ఉండదు. అస్సలుండదు. అది భౌతికంగా రోగ నిర్ధారణ చెయ్యలేని ఒక సంక్లిష్టమైన ప్రపంచం. నిజం చెప్పాలంటే ఇది చాలా అస్పష్టంగా, గందరగోళంగా ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే లేవగానే మనకెందుకో తెలియని చిరాగ్గా ఉంటుంది. దానికి కారణమేంటో మనకే అర్థం కాదు. అవును, సమస్య ఎక్కడుందో కంటికి కనిపించదు, కానీ అది మనల్ని నిరంతరం బాధిస్తూనే ఉంటుంది. మన ప్రశాంతతను పూర్తిగా హరించివేస్తోంది. అందుకే ఈనాటి మన సమగ్రమైన చర్చలో మనం ఆ అస్పష్టతను తొలగించే ఒక అద్భుతమైన మార్గం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చకు అందరికీ స్వాగతం. ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశాన్ని తీసుకోబోతున్నాం. అవును, ఈరోజు మనం ఆచార్య బుద్ధరక్షిత మరియు ఎస్ రాధాకృష్ణన్ గారు అందించిన ఆధారాల నుండి పురాతన బౌద్ధ గ్రంథమైన ధమ్మపదం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. ముఖ్యంగా దాని 15వ అధ్యాయంపై దృష్టి సారిస్తాం. అంటే దీన్ని ఒక మతగ్రంథంలాగా కాకుండా ప్రాక్టికల్గా చూడబోతున్నామన్నమాట. ఖచ్చితంగా. దీన్ని మనం కేవలం ఏదో ఒక పురాతన పుస్తకంగానో లేదా సన్యాసులు మాత్రమే చదువుకునే గ్రంథంగానో చూడబోటం లేదు. మన దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక ప్రాక్టికల్ మాన్యువల్గా, అంటే ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా దీన్ని ఎలా వాడుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆధునిక యుగంలో మనం ప్రతిరోజూ ఎన్నో రకాల సమాచారాల మధ్య, సోషల్ మీడియా నోటిఫికేషన్ల మధ్య ఒక విపరీతమైన పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం కదా. అవునవును, ఒక రకమైన సమాచార హోరు. సరిగ్గా చెప్పారు. ఈ హోరు నుండి బయటపడి మన రోజువారీ జీవితంలో ఆచరణాత్మకమైన శాంతిని, సమతుల్యతను ఎలా సాధించాలనేదే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ మూలాలు ఇవాల్టి మన ఆధునిక మానసిక సంఘర్షణలకు ఎంత ఖచ్చితమైన పరిష్కారాలను చూపుతున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సరే, దీని కాస్త విడమర్చూద్దాం. ధమ్మపదమనగానే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఇదొక మతగ్రంథం కాబట్టి ఇందులో చాలా కఠినమైన నియమాలుంటాయని, సంసార జీవితం వదిలేసిన వాళ్లకే ఇవి సాధ్యమవుతాయని అనుకుంటారు. అది సహజంగా వచ్చే ఆలోచనే. కాని మనం పరిశీలిస్తున్న ఆధారాల ప్రకారం చూస్తే ఇది ఏమాత్రం కఠినమైన నియమావళి కాదు. ఒక అద్భుతమైన పోలికుందిక్కడ. నీరు ఒకే స్వభావం కలిగి ఉన్నప్పటికీ దాన్ని మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని అది ఎలాగైతే సంతరించుకుంటుందో ధమ్మపదం కూడా సరిగ్గా అలాంటిదే. ఆహా, చాలా చక్కటి పోలిక. అది మనుషుల అవసరాలకు అనుగుణంగా వారున్న మానసిక స్థాయిని బట్టి విభిన్న రూపాలు తీసుకుంటుంది. అది దానికున్న గొప్ప సౌలభ్యం. అలా అద్భుతంగా వివరించారు. ఈ బోధనలన్నీ అంతిమంగా మనిషిని దుఃఖం నుండి బయటపడేయడానికే ఉద్దేశించినప్పటికీ అవి ఆకాశం నుంచి ఊడిపడినట్లు ఉండము. అంటే మన రియాలిటీకి దగ్గరగా ఉంటాయంటారా? ఖచ్చితంగా. అవి నేరుగా మానవ స్థితిగతుల నుండే, మన రోజువారీ కష్టాల నుండే ఉద్భవిస్తాయి. విభిన్నమైన సమస్యలతో, వేర్వేరు ఆలోచనా విధానాలతో ఉన్న మనుషులకు అర్థమయ్యేలా, వారి వారి అవసరాలకు తగినట్లుగా ఈ బోధనలు రూపుదిద్దుకున్నాయి. అయితే మనం ఏదో మోక్షం సాధించటం గురించో లేదా మరణం తర్వాత పైలోకాల్లో ఏం జరుగుతుందనే దాని గురించో చర్చించడం లేదు. అత్యంత ఆచరణాత్మకమైన విషయంతో మొదలు పెడదాం. అవును, 15వ అధ్యాయం కూడా
ప్రాక్టికల్ అప్లికేషన్ పైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి, కుటుంబ బాధ్యతలను చూసుకోవాలి, సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, మరి ఈ తోటివారితో శాంతియుతంగా ఎలా జీవించాలి. ఇక్కడి నుండే ఈ గ్రంథంలోని మొదటి స్థాయి బోధనలు ప్రారంభమవుతాయని ఆధారాలు చెబుతున్నాయి. నిజమే. ఇది మనందరికీ రోజూ ఎదురయ్యే సవాలు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం మంచి పనులు చెయ్యాలి, పాపాలు చెయ్యకూడదు అని చెప్పడం వెనుక ఉద్దేశం దేవుడు మనల్ని శిక్షిస్తాడన్న భయం కాదు. అది పూర్తిగా 2 వాస్తవిక అంశాలపై ఆధారపడి ఉంది. ఆ 2 అంశాలేమిటో వివరిస్తారా? తప్పకుండా. ఒకటి, మన సొంత మానసిక ప్రశాంతత మరియు దీర్ఘకాలిక సంతోషం. 2, మన చర్యల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే మన చుట్టూ ఉన్నవారి శ్రేయస్సు. పాపాన్ని నివారించడం, మంచిని పెంచడం, మనస్సును శుద్ధి చేసుకోవడం. ఇదే ఈ మొదటి స్థాయి బోధనల సారాంశం అని గ్రంథం వివరిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేమిటంటే, ఈ నైతిక సూత్రాలనేవి ఎవరో మనమీద రుద్దిన నియమాలు కావు. ఇవి మన స్వంత క్షేమం కోసం మనం తీసుకునే జాగ్రత్తలు. అవును, మనలో చాలామందికి నైతికత అనగానే స్వేచ్ఛను అడ్డుకునే ఒక గోడలా అనిపిస్తుంది కదా. అదే కదా. కాని ఈ గ్రంథం చెప్పేదేంటంటే, నైతికత అనేది సమాజంలో ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి కావలసిన పునాది. ఆ పునాది సరిగ్గా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. నాకిక్కడ ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. దీన్నిలా అర్థం చేసుకోవచ్చా? మనం ఒక కొండ ప్రాంతంలో ఒక ఘాట్ రోడ్లో కారు నడుపుతూ వెళ్తున్నామనుకోండి. రోడ్డుకు ఇరువైపులా లోతైన లోయలుంటాయి. అవును, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాంటి రోడ్ అంచున ఇనుప గార్డ్రేల్స్ ఉంటాయి గదా. ఆ గార్డ్రేల్స్ చూసి ఎవరైనా, అయ్యో, ఇవి నా కారు స్వేచ్ఛగా ఎటుపడితే అటు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి, నా స్వేచ్ఛను హరిస్తున్నాయి అని అనుకుంటారా? అస్సలనుకోరు. అవి లేకపోతేనే భయం. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ గార్డ్రేల్స్ మనల్ని అడ్డుకోవటానికి పెట్టినవి కావు. మనం ఆ లోయలో పడిపోకుండా మనల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చడానికి ఏర్పాటు చేసినవి. ఈ నైతిక నియమాలను కూడా మన జీవితాన్ని గాడిలో పెట్టే ఇలాంటి గార్డ్రేల్స్ లాగా ఎందుకు చూడకూడదు? ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు. ఆ గార్డ్రేల్స్ ఉన్నప్పుడే కదా మనం నిర్భయంగా, ప్రశాంతంగా డ్రైవ్ చేయగలం. అవునవును, అవి ఉన్నప్పుడే అసలైన స్వేచ్ఛ. ఈ గ్రంథం చెప్పే మరో ప్రాక్టికల్ విషయమేమిటంటే, మనం ఇతరుల తప్పులను వెతుకుతూ సమయం వృధా చెయ్యకూడదు అని. అంటే ఎవరి తప్పులు వాళ్లే చూసుకోవాలి అంటారు. అవును. ఇక్కడొక చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఒక కంసాలి అంటే స్వర్ణకారుడు వెండిని లేదా బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తాడో మనమెప్పుడైనా చూసామా? దాన్ని మంటమీద కాల్చి అందులోని మలినాలను క్రమక్రమంగా అత్యంత ఓర్పుతో కొంచెం కొంచెంగా ఎలాగైతే తీసేస్తాడో ఓర్పుగా తీసేస్తాడు. అలాగే ప్రతిరోజూ మనలోని మలినాలను అంటే మన కోపాన్ని, అసూయను మనమే ఓర్పుతో శుద్ధి చేసుకోవాలని 50వ శ్లోకంలో ఈ బోధనలు వివరిస్తున్నాయి. అంటే పక్కవాడి మీద పడి ఏడవడం మానేసి మన లోపాలు మనం చూసుకోవాలి అంటారు. వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి, ప్రాక్టికల్గా ఏమవుతుందో. మన ఆఫీస్లోనో బంధువుల్లోనో ఎవరైనా పనిగట్టుకుని మనల్ని విమర్శిస్తున్నారు అనుకుందాం. ఆ కారణంగా మన మీద నిందలు వేస్తున్నారు. అప్పుడు కూడా ఈ వేదాంతమంతా గుర్తుంటుందా? కష్టమే. మన లోపాలు మనం చూసుకుంటూ కూర్చుంటామా? ఆ క్షణంలో విపరీతమైన కోపం తన్నుకొస్తుంది కదా. మరి ఆ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ ప్రశ్న ఆధారంగానే అసలైన మానసిక సవాలు మొదలవుతుంది. అవును, మనందరం ప్రతిరోజూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఇదే. ఇక్కడే ఈ గ్రంథం యొక్క అసలైన లోతు బయటపడుతుంది. కోపం అనే భావోద్వేగం మనస్సును ఎలా గుడ్డిగా మారుస్తోందో, మన ఆలోచనా శక్తిని ఎలా నాశనం చేస్తోందో ఈ మూలాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. అంటే కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలీదంటాడు. ఖచ్చితంగా. ఇక్కడొక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, ద్వేషాన్ని ద్వేషంతో ఎప్పటికీ జయించలేము. ఎవరైనా మనమీద అరిచినప్పుడు మనం తిరిగి రెట్టింపు స్వరంతో అరిస్తే అక్కడ సమస్య పరిష్కారం కాదు, అది మరింత పెరుగుతుంది. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు. ద్వేషాన్ని కేవలం సహనం మరియు ప్రేమతో, అంటే తిరిగి ద్వేషించకపోవడం ద్వారా మాత్రమే జయించగలమని ఈ గ్రంథం బల్లగుద్ది మరీ చెబుతోంది. పగకు పగ ఎప్పటికీ పరిష్కారం కాదు. మరి అలాంటప్పుడు ఎలా స్పందించాలి? ఎవరైనా కఠినంగా మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం అత్యుత్తమమైన ఆయుధం అని 134వ శ్లోకం సూచిస్తోంది.
దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇస్తోంది. గుర్రాలను తోలే రథసారథి వేగంగా అదుపు తప్పి వెళ్లే రథాన్ని ఎలాగైతే తన చేతుల్లోకి తీసుకుని నియంత్రిస్తాడో, మన లోపల ఒక్కసారిగా ఉప్పొంగే కోపాన్ని అలా అదుపు చేసేవాడే నిజమైన రథసారథి అని చెబుతోంది. ఇక్కడ ఎస్ రాధాకృష్ణన్ గారి పరిచయంలో ప్రస్తావించిన ఒక సంఘటనను గుర్తుచేసుకోవడం చాలా అవసరం. ఒకసారి గౌతమ బుద్ధుడు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడి వ్యక్తి ఒకడు ఆయనను తీవ్రమైన పదజాలంతో దూషించాడట. అవును, ఈ కథ చాలా ఫేమస్. బహుశా గంటల తరబడి తిట్టి ఉంటాడు. అదంతా ప్రశాంతంగా విన్న బుద్ధుడు ఆ వ్యక్తితో, మిత్రమా, ఒకవేళ నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చి వారు దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తే ఆ బహుమతి ఎవరికి చెందుతుంది అనడిగాడట. అద్భుతమైన ప్రశ్న అది. అప్పుడు ఆ వ్యక్తి ఇంకెవరికి చెందుతుంది? నేనే కొనుక్కున్నాను కాబట్టి నాకే చెందుతుంది అన్నాడట. అప్పుడు బుద్ధుడు నవ్వి, అలాగే పొద్దునుంచి నువ్విస్తున్న ఈ బహుమతిని, అంటే ఆ తిట్లను నేను స్వీకరించడం లేదు కాబట్టి అవన్నీ నీ దగ్గరే ఉండిపోతాయి కదా అని ప్రశాంతంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయారట. నిజంగా ఎంత గొప్ప రిప్లై అండి అది. కాని ఒక నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తుంది. ఇది చాలామందికొచ్చే సందేహం కూడా. వినడానికి కథ చాలా బాగుంది, కాని నిజ జీవితంలో ఎవరైనా మనల్ని పదే పదే అవమానిస్తున్నప్పుడు, మన క్యారెక్టర్ని తప్పుపడుతున్నప్పుడు మనమలా మౌనంగా ఉండటమనేది పిరికితనం కిందుకు రాదా? చాలా మందికి డౌట్ వస్తుంది. మనం వాళ్ళ మాటలకు తలొగ్గినట్లు, వాళ్ల చేతిలో ఓడిపోయినట్లు కాదా? వాళ్ళు మనల్ని ఇంకిష్టమొచ్చినట్లు ఆడుకుంటారు కదా. దీని వెనకున్న అసలు లాజిక్ ఏంటి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చాలామంది సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారు. పైకి చూస్తే ఇది పిరికితనంలా అనిపించవచ్చు, కాని మానసిక శాస్త్రం ప్రకారం చూస్తే వాస్తవానికి ఇది అత్యున్నత స్థాయి స్వీయ నియంత్రణ. స్వీయ నియంత్రణ అంటారా? ఎలా? ఒకరు మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం వెంటనే అరిచో, ఏడ్చో ప్రతిస్పందిస్తే దాని అర్థమేంటి? వారి చేతుల్లో మనం ఒక కీలుబొమ్మగా మారినట్లే కదా. వాళ్ళు ఒక బటన్ నొక్కగానే మనలో కోపమనే రియాక్షన్ వస్తోంది. అంటే మన మీద మనకు కంట్రోల్ లేనట్లే. ఓహో, అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతికిచ్చేసినట్లన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనల్ని కోపగించేలా చెయ్యగలరు, బాధపడేలా చెయ్యగలరు. మన రిమోట్ కంట్రోల్ వాళ్ల చేతిలో పెట్టేయడమే అది. అవును కదా, మనం అస్సలిలా ఆలోచించం. ప్రతిస్పందించడమంటే మన భావోద్వేగాలపై మనకున్న నియంత్రణను పూర్తిగా కోల్పోవడమే. బుద్ధుడి ప్రశాంతత అనేది భయంతో వచ్చిన మౌనం కాదు, ఆధారాలు స్పష్టం చేస్తున్నట్లుగా అది ఎలాంటి నాడీ సంబంధిత చికాకు లేని సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రశాంతత. అంటే వాళ్ల ప్రవర్తన మనల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నమాట. అవును, ఆయన ప్రతికూలతను బలహీనతతో కాదు, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. అవతలి వ్యక్తి కోపానికి మనం కూడా కోపంతో స్పందిస్తే వాళ్ల బురదను మనకు పూసుకున్నట్లే, మనం కూడా అదే స్థాయికి పడిపోతాం. కరెక్ట్. ఆ చక్రాన్ని విచ్ఛిన్నం చెయ్యాలంటే ఆ తిట్లనే బహుమతిని స్వీకరించకపోవడమే అత్యంత ప్రాక్టికల్ మార్గం. అవును. అబ్బా, ఇది చాలా డీప్గా ఉంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడమనేది కేవలం ఆ క్షణానికి సంబంధించిన మానసిక సాధన మాత్రమే కాదు కదా. ఈ గ్రంథం దీన్ని కర్మ అనే ఒక అదృశ్యమైన సార్వత్రిక చట్టానికి అనుసంధానించింది. అవును, కర్మ సిద్ధాంతం. అదంతా దేవుడు రాసిన రాత, మన విధిరాత, మనం మార్చలేనిది అని ఒక బలమైన అపోహ ఉంది. అవును, అంతా నా కర్మరా బాబూ అని అంటుంటారు. కరెక్ట్. పరిస్థితులకు లొంగిపోవడం చూస్తుంటాం. కాని మనం చదువుతున్న ఆధారాల ప్రకారం ఈ గ్రంథం దానికి పూర్తిగా వ్యతిరేకంగా చెప్తోందా? అవును, 100% వ్యతిరేకంగా చెబుతోంది. ధమ్మపనంలోని ఈ 2వ స్థాయి బోధనలు కర్మను ఏదో ముందే రాసిపెట్టిన విధిగా వర్ణించవు. మరి ఎలా వివరిస్తాయి? కర్మ అంటే చర్య, అందులోనూ ఉద్దేశ్యపూర్వక చర్య అని వివరిస్తాయి. మనం చేసే పనులు, మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పాపపు ఆలోచనలతో, చెడు ఉద్దేశాలతో పనిచేసేవాడు ఇక్కడా భవిష్యత్తులోనూ దుఃఖిస్తాడని మూలాలు చెబుతున్నాయి. అదే మంచి మనసుతో చేస్తే? అదే మంచి మనసుతో, స్వచ్ఛమైన ఉద్దేశంతో పనిచేసేవాడు 2 చోట్ల సంతోషిస్తాడని 16-18 శ్లోకాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అంటే మన సంతోషానికి, దుఃఖానికి మనమే కారణం. అంటే మన జీవితం ఎవరో మున్నే రాసిపెట్టిన ఒక సినిమా స్క్రిప్ట్ కాదు. అది మన స్వేచ్ఛాయుత ఎంపికల పర్యవసానం. మోరల్ ఫ్రీడమ్ అంటారే అదన్నమాట. ఖచ్చితంగా. మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఉంది. ఒకవేళ గతంలో మనం ఏదైనా తప్పు చేసి ఉంటే, ఇక నా జీవితం అయిపోయింది, అంతా నా కర్మ, నేను మారలేను అని నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే మార్పు ఎప్పుడైనా సాధ్యమే.
కరెక్ట్. ఎందుకంటే ఒకసారి చెడును విడిచిపెట్టి మంచివైపు మళ్ళిన వ్యక్తి దట్టమైన మబ్బుల వెనుక నుండి బయటపడిన చంద్రునిలా ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తాడు అని 173వ శ్లోకం చెబుతోంది. ఇది ఎంత గొప్ప ఆశావాదం! మన గతం ఎలా ఉన్నా ఈ క్షణం నుండి మారే స్వేచ్ఛ మనకుందని చెబుతోంది. నిజమే. విశ్వాన్ని ఎవరో పైన కూర్చున్న సృష్టికర్త ఉండి నడిపిస్తున్నాడనే భావన కంటే, ఒక కీలుబొమ్మలా మనం ఆడిస్తున్నారనే ఆలోచన కంటే, మన చర్యలే మనల్ని నడిపిస్తాయనే ఆచరణాత్మకమైన సత్యం ఇందులో ఉంది. బాధ్యత మనదే అంటారు. అవును. కర్మ అనేది బాధ్యతను వేరే ఎవరిమీదో నెట్టెయ్యకుండా పూర్తిగా వ్యక్తిగత బాధ్యతగా మన భుజాలపై ఉంచుతుంది. దేవుడు గ్రహాలో కాదు, మనం చేసే ప్రతి చిన్న ఆలోచన, ప్రతి పని మన జీవిత గమనాన్ని మారుస్తుందనే తీవ్రమైన ఎరుకను ఇది మనకు ఇస్తుంది. అంత బానే ఉంది. మన చర్యలే మన జీవితం అని అర్థమైంది. ప్రతి చర్యకు ఒక ఫలితం ఉన్నప్పుడు అసలు ప్రతిరోజూ మన ఆలోచనలను తప్పుదారి పట్టకుండా ఎలా కాపాడుకోవాలి? అదే కదా అసలైన ప్రాక్టికల్ ప్రాబ్లం. అవును. మనసులోకొచ్చే చెడు ఆలోచనలను అడ్డుకోవడమెలా? దీనికి ఈ గ్రంథం సూచించే అత్యంత బలమైన సాధనమేమిటి? ఆధారాల ప్రకారం దీనికి సమాధానం అప్రమత్తత. పాలి భాషలో దీన్ని అప్పమాద అంటారు కదా. అవును, అప్పమాద. ఇది మన దైనందిన జీవితంలో ఒక ప్రధాన సాధన అని చెబుతున్నారు. ఈ అప్రమత్తత అంటే అసలు ప్రాక్టికల్గా ఏంటి? అప్రమత్తత అంటే కేవలం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండటం లాంటిది కాదు. ఇది నిరంతర స్వీయ అవగాహన మరియు విసుగు చెందని శక్తి కలయిక. అంటే నిరంతరం అలర్ట్గా ఉండటం. అవును. మన మనస్సులోకి మలినాలు, అసూయ, కోపం, ద్వేషం లాంటి చెడు ఆలోచనలు రాకుండా నిరంతరం కాపలా కాయాలి. నిద్రపోతున్నప్పుడు తప్ప మెలకువగా ఉన్న ప్రతిక్షణం మన ఆలోచనలను మనం గమనిస్తూనే ఉండాలి. ప్రతిక్షణం గమనించాలి. ఈ అప్రమత్తత అనేది ఎంత శక్తివంతమైనదంటే, అప్రమత్తత అనేది మరణం లేని స్థితికి మార్గం. అయితే ఆదమరచి ఉండటం సాక్షాత్తు మరణానికి మార్గం అని 21వ శ్లోకం హెచ్చరిస్తోంది. ఈ అప్రమత్తతను వివరించడానికి వాడిన ఒక అద్భుతమైన పోలిక నన్ను బాగా ఆకర్షించింది. పురాతన కాలంలో ఒక సరిహద్దు నగరాన్ని ఎలా కాపాడుకుంటారో వివరిస్తోంది. అవును, బోర్డర్ సిటీ పోలిక. శత్రువులు లోపలికి రాకుండా వెలుపల గోడల దగ్గర సైనికులనుంచుతారు. అలాగే లోపల ఉన్న శత్రువులు లేదా దొంగలు బయటపడకుండా లోపల కూడా గత్తి కాపాలా ఉంచుతారు కదా. మనల్ని మనం అలా కాపాడుకోవాలి అని గ్రంథం చెప్తోంది. ఒక్క క్షణం కూడా ఆదమర్చి ఉండకూడదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీన్ని మన ఆధునిక కాలపు సాంకేతికతతో అంటే టెక్నాలజీతో పోల్చి చూస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. మన మనస్సు ఒక కంప్యూటర్ అనుకుందాం. మన చుట్టూ జరిగే సంఘటనలు, మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ల మాటలు ఇవన్నీ డేటాలాగా లోపలికొస్తుంటాయి. అవును, రోజంతా డేటా వస్తూనే ఉంటుంది. ఈ అప్రమత్తత అనేది మన కంప్యూటర్లో 24 గంటల పనిచేసే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లాంటిదనుకోవచ్చు. అదేం చేస్తుంది? బ్యాక్గ్రౌండ్లో నిరంతరం స్కాన్ చేస్తూనే ఉంటుంది కదా. కరెక్ట్, స్కాన్ చేస్తూ ఉంటుంది. మన మనస్సులోకి కోపం అనే వైరస్ లేదా అసూయ అనే మాల్వేర్ రాగానే అది వెంటనే పసిగట్టి అలర్ట్ చేసి ఆ ఆలోచన మనల్ని డ్యామేజ్ చేయకముందే దాన్ని తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నికి అర్థమేమిటి? మనం ఎలా బ్రతకాలనే దానిపై, మన ఆలోచనలపై మనకు పూర్తి పట్టు ఉండాలనే కదా. దీన్ని మనం విస్తృతమైన కోణంలో చూసినట్లయితే, ఈ అనంతమైన విశ్వంలో మనల్ని రక్షించడానికి ఏ బాహ్యశక్తి రాదు. ఆకాశం నుంచి అద్భుతాలు జరిగి ఎవరూ మనల్ని కాపాడటానికి దిగిరారు. మనకు మనమే కాపాడుకోవాలి. అవును, మన మానసిక శుద్ధికి, మన ప్రశాంతతకు ఈ నిరంతర అప్రమత్తతే ఏకైక మార్గం. ఈ అలవాటు మనల్ని యంత్రాలలాగా ఆలోచించకుండా ఆపుతుంది. అంటే ఎవరైనా ఏదైనా అనగానే యంత్రంలాగా వెంటనే అరిచేయకుండా ఆ యాంటీవైరస్ ఆపి, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, దీనివల్ల నాకేమైనా లాభమా అని ఆలోచించే వ్యవధినిస్తుంది. ఆ చిన్న విరామమే మన జీవితాలను మార్చేస్తుంది. అద్భుతం. ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య ఒక సెకను ఆగి ఆలోచించగలగడమే మనిషికి ఉన్న అసలైన స్వేచ్ఛ. సరే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలను ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. ఈనాటి సుదీర్ఘ చర్చలో మనం ఎన్నో ముఖ్యమైన ఆచరణాత్మక విషయాలను నేర్చుకున్నాం. అవును, మన జీవితంలోకి మనం నేరుగా అన్వయించుకోదగ్గ 4 అత్యంత ముఖ్యమైన పాఠాలను ఈరోజు మనం విశ్లేషించాం. ఆ 4 పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. పక్కవాళ్ల తప్పులు వెతకడం మానేసి, ఒక కంసాలిలా మన తప్పులను మనమే ఓర్పుగా శుద్ధి చేసుకోవడం ఒకటైతే, మనల్ని రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు రథసారథిలా కోపాన్ని అదుపులో ఉంచుకుని ఆ రిమోట్ కంట్రోల్ మన దగ్గరే ఉంచుకోవడం రెండోవది. అలాగే కర్మ సిద్ధాంతమంటే ఏదో దేవుడు రాసిన విధిరాత కాదు,
మన ప్రతి చర్య, మన ప్రతి నిర్ణయం ఒక విత్తనం లాంటిదన్న వ్యక్తిగత బాధ్యతను తీసుకోవడం. మూడవది మరియు చివరగా, మన మనస్సును ఒక సరిహద్దు నగరంలాగా, ఒక యాంటీవైరస్ లాగా నిరంతరం అప్రమత్తంగా కాపాడుకుంటూ ఉండటం. ఖచ్చితంగా. ఇవి కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికి లేదా ఎవరికైనా ఉపన్యాసాలివ్వడానికి ఉద్దేశించినవి కావు. ఇవి మనం ప్రతిరోజూ, ప్రతి క్షణం ఆచరించడానికి ఉద్దేశించిన ప్రాక్టికల్ సూత్రాలు. అవును. అయితే ముగింపుగా మనం ఆలోచించాల్సిన ఒక కొత్త కోణం ఉంది. మనం ఈ చర్చ ప్రారంభంలో చెప్పుకున్నట్లు మన మానసిక సమస్యలు, మనసులోని గాయాలు విరిగిన ఎముకలాగా ఎక్స్రే యంత్రంలో కనిపించవు. అస్సలు కనిపించవు. అవి చాలా అస్పష్టంగా ఉంటాయి. అవి చాలా అస్పష్టంగా, గందరగోళంగా ఉంటాయి. కాని ఆ అస్పష్టతను ఛేదించి మనసును స్వచ్ఛంగా మార్చుకునే ఆ ఎక్స్రే సాధనం బయటెక్కడో లేదు, మన దగ్గరే, మన లోపలే ఉంది. ఈ గ్రంథంలో చెప్పిన ఒక అత్యద్భుతమైన వాక్యం ప్రకారం మనకు మనమే రక్షకులం. దీన్నే అత్తాహి అత్తను నాథో అంటారు. బయట నుండి వచ్చి మనల్ని కాపాడేది ఏదీ లేదు. మన ప్రతి చిన్న ఎంపిక, మన ప్రతి నిర్ణయమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరి ఈ క్షణంలో, ఈ సెకనులో మనం యంత్రంలా ప్రతిరోజు చేసే ఏ అపవిత్రమైన పనిని లేదా చెడు ఆలోచనను ఈరోజు ఆపివేయవచ్చు. అది కోపం రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఎదుటివారిమీద అరిచే అలవాటు కావచ్చు. లేదా సోషల్ మీడియాలోనో, ఆఫీస్లోనో ఇతరుల తప్పులు వెతికే లక్షణం కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క రోజు, కేవలం రాబోయే 24 గంటల పాటు మన మనస్సును ఒక సరిహద్దు నగరంలాగా పటిష్టంగా కాపలా కాస్తే, మనల్ని మనం అప్రమత్తంగా గమనించుకుంటే, మన రోజువారీ జీవితం ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా మారుతుందో కదా. అవును. ఆ ఎక్స్రేలో కూడా కనిపించని మన మానసిక గాయాలు వాటంతట అవే నెమ్మదిగా నయమవుతాయి. ఆ మార్పును ఊహించండి. ఈ అద్భుతమైన ప్రశ్నను మనందరి సొంత పరిశీలనకు వదిలేస్తున్నాను. రేపట్నుంచి ఒక కొత్త ప్రయోగానికి తెరతీద్దాం. ఇది ఈనాటి సమగ్రమైన విశ్లేషణ. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.